అటేమో తూర్పు గోదావరి, ఇటేమో పశ్చిమ గోదావరి, మధ్య మన గోదావరి. ఇంకా చక్కటి లాంచి, అందమైన పరిసర ప్రాంతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక మర్చిపోలేని గోదావరి ప్రయాణం అండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళాల్సిన పాపికొండల ట్రిప్ అండి. మీకు ఎప్పుడైనా లోన్లీ అనిపిస్తే మా గోదావరి సైడ్ పాపికొండల ట్రిప్ అయితే రండి. మీకు మర్చిపోలేని జ్ఞాపకాన్ని అయితే ఇస్తుంది. హైదరాబాద్ నుంచి పాపికొండలకి రాజమండ్రి నుంచి వెళ్ళొచ్చు, భద్రాచలం నుంచి కూడా వెళ్ళొచ్చండి. మేమైతే మా ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ లో నైట్ 8:30కి గరీబ్రాద్ ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ 5 రాజమండ్రి రీచ్ అయిపోయాం. ఇంకా అక్కడ నుంచి పుష్కర్ ఘాట్కి అయితే వెళ్ళిపోయి పొద్దున్నే గోదావరిలో దిగిపోయి చన్నీళ్ళతో స్నానం అయితే చేసాం. పొద్దున్నే చన్నీళ్ళ స్నానం చాలా ఫ్రెష్ గా ఉంటదండి. రాజమండ్రిలో ఈ పుష్కర్ ఘాట్ అయితే చాలా ఫేమస్ అండి. ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా పుష్కర్ ఘాట్కి అయితే వస్తారు. ఇక రాజమండ్రి నుంచి పాపికొండలకి గవర్నమెంట్ బోట్లు, ప్రైవేట్ బోట్లు ఉంటాయండి. వీళ్ళు రోజుకి 1250 రూపాయలు తీసుకుంటారు. పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్. 2 days ప్యాకేజ్ కూడా ఉంటుంది. అలా అయితే ఒక నైట్ అక్కడ స్టే చేయాలి. కానీ దానికి 4000 పైన ఎక్కువ అయిపోద్ది, మనకు కుదరలేండి. రాజమండ్రి నుంచి వాళ్ళే మనల్ని పిక్ తీసుకొని వెళ్ళిపోయి బోట్ పాయింట్ కి అయితే తీసుకెళ్లిపోతారండి. రాగానే టిఫిన్ పెట్టేసి ట్రిప్ అయితే స్టార్ట్ చేసేస్తారండి. వెళ్లే ముందు అయితే లైఫ్ జాకెట్లు ఇస్తారు. సేఫ్టీ ముఖ్యం కదండి మరి. కానీ వెళ్లే దారి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. మా గోదావరి గాలి తగులుతుంటే మాకు చెప్పలేనంత ఆనందం అండి. మా జర్నీలో మధ్యలో పోలవరం ప్రాజెక్ట్ అయితే కనిపించిందండి. మొత్తం 48 గేట్లు ఉన్నాయి, లెక్క పెట్టలేదండి. ఇంకా బోట్లో అయితే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేస్తారండి. ఫుల్ సాంగ్స్ పెట్టి డాన్సులు అలా చేశారు. మా చేత కూడా చేయించారు. కానీ మేము ఎక్కడో దూరంగా ఉన్నాం. ఇంక ఈ ట్రిప్ కి అయితే అన్ని ఏజ్ల వాళ్ళు వచ్చారు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, అంకుల్స్, ఆంటీస్. మధ్యాహ్నం అయితే లంచ్ పెట్టారు. లంచ్ అయితే బానే ఉంది. ఇక ముందుకెళ్లే కొద్ది వ్యూ పాయింట్స్ అయితే వస్తానే ఉన్నాయి. ఎక్కడ ఫోటోలు ఆపాలో అర్థం కావట్లేదు. మా వాళ్ళు అయితే ఫుల్ ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ జర్నీలో ఉన్నప్పుడైతే మబ్బులు వచ్చి లైట్ గా వర్షం పడితే ఉంటదండి. సూపర్ ట్రిప్ అవుతుందండి. నేచర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఈ ట్రిప్ చాలా బాగుంటదండి. అలా చివరికి పేరంటాలపల్లి వరకు తీసుకెళ్లి మళ్ళీ బోట్ రిటర్న్ అయిపోతారండి. ఇంకా అక్కడైతే చాలా సినిమాలు తీసారండి. అందులో గోదావరి సినిమా అయితే మీకు తెలిసే ఉంటది. ఇక ట్రిప్ లో మా ఊళ్ళో ఒక్కొక్కటి పరిస్థితి అయితే చూస్తారండి. మరి ఇవన్నీ చూసి ఆల్రెడీ చాలా దూరం వచ్చాము. చాలా బాధగా ఉన్నాడు, ఎందుకో తెలియదు. పొద్దు నుంచి అయితే ఫోటోలతో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. అసలు నేచర్ ఎంజాయ్ చేయట్లా, ఓన్లీ ఫోటోలు మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు. అది అల్లు అర్జున్ టీషర్ట్ వేసుకున్నారు కదా, బాయ్ టీషర్ట్, అదైతే మరీని. ఇటువంటి లొకేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మరి మా క్యాప్టెన్ చూస్తారా, బోట్ క్యాప్టెన్. మీకు కూడా రావాలనిపిస్తే మరి ఒక్కసారి పాపికొండల ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి. మరి ఉంటానండి. మరి బాయ్ అండి. మరి